హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం చెప్పుకోబోయే క్రికెటర్ ద గ్రేట్ విరాట్ కోహ్లీ. ఎందుకు ద గ్రేట్ అన్నానంటే అతని పర్ఫార్మెన్సే మన్నలా అనేటట్లు చేస్తుంది. ఎందుకంటే చాలా గొప్పగా ఆడాడు ఫ్రెండ్స్, చాలా గొప్పగా ఆడాడు. ఎంతకాలం 2008లోనే ఐపీఎల్లోకి వచ్చాడు అతను. 2011 వరల్డ్ కప్ సాధించిన టీంలో 11 మందిలో ఉన్నాడు అతను. కానీ అతను ఫామ్ కొనసాగించిన విధానం చాలా అద్భుతం ఇన్ని సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఒక్కసారి అతను ఎలా పర్ఫామ్ చేశాడనేది చూద్దాము. అతను వన్డేలు 295 వన్డేల్లో 13,000 పైన పరుగులు చేశాడు ఫ్రెండ్స్. 183 టాప్ స్కోర్, స్ట్రైక్ రేట్ 93, సెంచరీలు 50, హాఫ్ సెంచరీలు 72, 20లు చూస్తే 125, 20ల్లో 4,000 పరుగుల పైన చేశాడు. 122 బెస్ట్, ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్టులో వచ్చేసి 118 టెస్టుల్లో 9,000 పరుగుల పైన చేశాడు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 254 నాట్అవుట్. ఇందుట్లో 29 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక అతని కెరీర్ అంతా చాలా అద్భుతంగా సాగినట్టే లెక్క. ఎందుకంటే 2008లో అతను స్టార్ట్ చేసి ఇప్పుడు 2024 అంటే దాదాపు 2008 ఐపీఎల్ అంటే 17 ఐపీఎల్ ఆడాడు. చాలా అద్భుతంగా ఆడారు. చాలాసార్లు బెస్ట్ స్కోర్గా నిలిచాడు అందరికంటే. అంతదాకా ఎందుకు ఫ్రెండ్స్, 2024 సంవత్సరంలో కూడా అతనే టాప్ స్కోరర్ అంటే అర్థం చేసుకోవచ్చు. 15 ఏళ్ల కెరీర్లో కూడా అతను 15 సంవత్సరాల తర్వాత కూడా అతనే టాప్ స్కోర్గా నిలిచాడంటే అంటే నిలవకూడదు అని లేదు, బట్ కానీ చాలా బాగా ఆడుతున్నట్టే లెక్క. ఇంకొకటి చూసుకుంటే ఇంకా మనం ఐపీఎల్ కెరీర్ కూడా ఒకసారి చూద్దాము. ఐపీఎల్ కెరీర్లో వచ్చేసి ఐపీఎల్ కెరీర్ 252 మ్యాచెస్ ఆడాడు. 8,000 పైన స్కోర్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 113 హైయెస్ట్ ఫర్ నాట్అవుట్. స్ట్రైక్ రేట్ వచ్చేసి 131 ఫ్రెండ్స్. అందులో 8 సెంచరీలు చేశాడు. 55 హాఫ్ సెంచరీలు. చాలా బాగా ఆడాడు ఫ్రెండ్స్. అతను చాలా బాగా ఆడినట్లే లెక్క. ఇక వచ్చేసి గ్రౌండ్లో చాలా యాక్టివ్గా ఉండే అతను. ఇక అతనికి ఎంత అద్భుతంగా సాగినట్టే లెక్క. బట్ కానీ అతనిలోకి వచ్చేసి ఆర్సీబీ 17 సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు. ఇది 2025లో ఆడితే 18 ఐపీఎల్ 18 అనమాట ఈ సీజన్. కానీ ఇంతవరకు బెంగళూరు కప్పు గెలవలేదు ఫ్రెండ్స్. అతని కళ అది అయ్యి ఉంటుందో కదో మనకు తెలియదు, బట్ కానీ గెలిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కష్టపడ్డ వ్యక్తికి గెలుపు అనేది లభిస్తే ఆ కిక్ వేరుగా ఉంటుంది. అతనికి లభించాలని మనం కోరుకోవాలి. ఇంకోటి ఏంటంటే అతను ఓపెనర్గా వచ్చాడు బెంగళూరులో. బ్యాట్స్మెన్లు కూడా ఓపెనర్గా వచ్చాడు, వన్ డౌన్గా వచ్చాడు. చాలాసార్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్కి వచ్చారు, ఫైనల్కి వచ్చారు. ప్లే ఆఫ్ల్లో చాలాసార్లు ఓడిపోయినట్లున్నారు. అట్లాంటిది అతనికి అదొక్కటి మాత్రం ఇంతవరకు తీరలేదు ఫ్రెండ్స్. ఆ కళ అనేది తీరలేదు. ఇంకోటి ఏంటంటే అతని రికార్డులు ఏంటంటే దాదాపు సచిన్ టెండూల్కర్ తర్వాత అన్ని సెంచరీలు ఇంతవరకు అంటే అన్ని ఫార్మాట్లో కలిపి ఇంతవరకు ఎవరు చేయలేరు. సచిన్ టెండూల్కర్ దాదాపు చాలా సుదీర్ఘమైన కెరీర్, 24 సంవత్సరాల కెరీర్లో 100 సెంచరీలు చేశాడు. ఇతను చాలా బాగా ఆడినట్టు లెక్క. 15 సంవత్సరాల్లో 14 సంవత్సరాల్లో దాదాపు 80 సెంచరీలు, 79 సెంచరీల దాకా చేసినట్టున్నాడు. చాలా బాగా ఆడాడు ఫ్రెండ్స్. ఇతను ఏంటంటే ఈ ఐపీఎల్ మాత్రం ఇతను ప్రతిసారి కూడా బెంగళూరు టీం చాలా హైప్తో వస్తుంది. బట్ కానీ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. చివరిలోకి వచ్చేసరికి వాళ్ళు కప్పు మాత్రం తీసుకురాలేకపోతున్నారు. ఫైనల్ ఫర్ ఎగ్జాంపుల్ 2016 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఆడారు. చాలా అద్భుతం. ఎలా అంటే అసలు బెంగళూరు కప్పు కొడుతుందా అన్న స్థాయికి వెళ్ళిపోయారు. కానీ చివరిలోకి వచ్చేసరికి ఫైనల్లో బాగా ఆడారు. బట్ కానీ ఆడినా సరే ప్రెజర్ వల్ల కావచ్చు, దీనివల్ల అయినా కావచ్చు ఓడిపోయారు. ఇక దాని తర్వాత ఫైనల్కి రావడానికి కూడా వాళ్ళకి స్కోప్ దొరకట్లేదు అనమాట. అంటే ఒక్కసారి తన ఛాన్స్ వచ్చినప్పుడు అంటే సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. బట్ కానీ గెలవాలని వాళ్ళు బాగా కోరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మంచి టీం తయారు చేసుకుంటున్నారు.
వాళ్ళలో ఏంటంటే బ్యాట్స్మెన్లు చాలా అద్భుతంగా ఆడతారు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్లు వాళ్ళు హెవీ స్కోర్లు ఒక్కసారి పరిశీలిస్తే మన బెంగళూరు టీంలో ఆ చేజింగ్లు కానీ లేకపోతే స్టార్టింగ్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు అందించే స్కోర్లు కానీ చూస్తే చాలా అద్భుతంగా ఆడతారు. తీరా చూస్తే వాళ్ళు ఫైనల్కి వచ్చేసరికి ముందు ఎక్కువ స్కోర్ చేసినా సరే చివరిలోకి వచ్చేసి మళ్ళీ వీళ్ళని వాళ్ళు చేజ్ చేయడం జరుగుతుంది. లేకపోతే వీళ్ళని వాళ్ళు చేజ్ చేయడం, లేకపోతే వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు చేజ్ చేయలేకపోవడం. అట్లా ఇందులో మైనస్ ఏంటంటే బెంగళూరు టీంలో మ్యాక్సిమం టైమ్స్ బౌలింగ్ మైనస్ అవుతుంది. బ్యాట్స్మెన్ మాత్రం చాలా అద్భుతంగా ఉండేది ఫ్రెండ్స్. బట్ కానీ వాళ్ళు సరే టైం అని అనుకోవచ్చు, మనం చూద్దాం ఏం జరిగిద్దో. కానీ కోహ్లీ కెప్టెన్సీ చేసినా కెప్టెన్సీ చేయకపోయినా అద్భుతమైన ప్లేయర్ ఫ్రెండ్స్. తన కెప్టెన్సీలో మంచి మంచి గేమ్స్ విన్ కూడా అయ్యారు. అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఎప్పటికప్పుడు తాను ఇంకా యాక్టివ్గా ఇంకా ఇప్పుడే వచ్చిన కుర్రోళ్ళలాగా ఆడుతుంటాడు క్రికెట్లోకి. మనం కోహ్లీ గురించి దాదాపుగా 2011 వరల్డ్ కప్ వచ్చింది మనకి, వన్డేల్లో వచ్చింది వరల్డ్ కప్, అలాగే 20 వరల్డ్ కప్లు కూడా అతను ఉన్నాడు, నో ప్రాబ్లం. మొన్న 20 వరల్డ్ కప్ కూడా గెలిచిన టీంలో కూడా ఉన్నాడు. ఇంకా మనకి బ్యాలెన్స్ ఉంది ఏంటంటే విరాట్ కోహ్లీ దాంట్లో కెరీర్లో ఒక IPL కప్ మాత్రమే, అది కూడా బెంగళూరు టీంలోనే కంటిన్యూ అవుతున్నాడు. అతను కంటిన్యూ అయినందుకు అతను కప్పు రావాలని మనం ఆశిద్దాం. ఎందుకంటే అతను ఇన్ని సంవత్సరాలు ఉన్నా సరే టీం చేంజ్ అవ్వకుండా అదే టీం నమ్ముకొని ఉన్నాడు. కెప్టెన్గా చేసిన ప్లేయర్గా చేసినా సరే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతనికి ఆ కప్పు ఒకటి వస్తే అతని కల నెరవేరుతుందని మనం అనుకోవాలి. అలానే అతను చాలా అద్భుతమైన ప్లేయర్ అని ఇంకొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.